సింహరాశి వాళ్ళకి జూలై మాసంలో 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. రవి బలము అనేటువంటిది 16వ తారీఖు వరకు చాలా బాగుంది. 16th తర్వాత ప్రధానమైన నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. 16th లోపు అయితే ఏ పనైనా చాలా విజయవంతంగా పూర్తవుతుంది అని చెప్పచ్చు. గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా, రాజకీయవేత్తలకైనా, లేకపోతే ఎవరికైనా ఆరోగ్య సమస్యలతో సహా 16th లోపు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కుజుడి యొక్క బలం బాలేదు కాబట్టి తగువులు కానీ, కలహములకు కానీ తావివ్వకుండా మాట విషయంలో జాగ్రత్తగా మాట్లాడుతూ అడుగులు వేయండి. బాధ్యతగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు ఈ మాసంలో. అదేవిధంగా ఆరోగ్యాన్ని 16వ తారీఖు దాటిన తర్వాత చాలా చక్కగా చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. బుధుడి యొక్క బలం చాలా బాగుండడం వల్ల 23వ తారీఖు వరకు ఎక్స్ట్రాడినరీగా బంధుమిత్ర పరివారములతో గడిపేటువంటి సమయంలో అనుభూతి చెందేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గురుబలం బాగుంది, శుక్రబలం బాగుంది కాబట్టి నూతన వస్త్ర ఆభరణ వస్తు యోగాలంటువంటివి ఈ మాసంలో కనబడుతున్నాయని చెప్పొచ్చు. మంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఏదైనా భూలాభము కూడా వచ్చే మాసాల్లో కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఏదైనా వస్తువు ఈ మాసంలో కొనేటువంటి అవకాశం కనబడుతోంది. అదేవిధంగా శుక్రబలం బాగుంది కాబట్టి నృత్య, గీత, వాద్యాది రంగాల్లో, సినీ నాటక కళారంగాల్లో మంచి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది అని చెప్పొచ్చు. శనేశ్వర సంచారం బాలేదు కాబట్టి వాహన ప్రమాదముల విషయంలో, మానసిక ఒత్తిడి విషయంలో, శారీరక శ్రమ విషయాల్లో, అన్ని విషయాల్లోనూ కేర్ఫుల్గా ఉండాలి. అష్టమ శని కాబట్టి ఏ నిమిషానైనా ఏదైనా జరగచ్చు. సడన్ చేంజెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అష్టమ శని యొక్క దోషం పోవడానికి ప్రతినిత్యము లేదా ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అలవాటుగా పెట్టుకోండి. 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి. రాహు కేతులకు అనుగ్రహం లేదు కాబట్టి ప్రధానంగా శత్రుగణములు అనేటువంటివి పెరగడం కానీ, వైవాహిక జీవితంలో ఇబ్బంది రావడం, ఈ బిజినెస్లో లాసెస్ అనేటువంటివి, ఈ ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి చూడడం కానీ, ఏ నిమిషం ఒక స్టేబిలిటీ ఆలోచన, ఒక టెంపరీ డిసిషన్ మేకింగ్ తీసుకోవడం, ఒక కన్ఫ్యూజన్లో ఉండడం, అంటే ఒక డైలమాలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఈ జూలై మాసంలో కనబడుతున్నాయి కాబట్టి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నా, లేదా ఇంట్లో ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ప్రధానమైన నిర్ణయాలు 16వ తారీఖు లోపు తీసుకోండి.